10 చూసుకున్నట్లయితే నిండుకుండలో దూరాల ప్రాసెస్ అయితే కూడా కనిపిస్తాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గోదావరి కూడా ఉగ్రూరుకు దాల్చినట్టు తెలుస్తోంది. 50.5 అడుగులకైతే గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఆల్రెడీ 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు తెలుస్తాం. ఇప్పటికే అయితే అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి అందుబాటులో హెలికాప్టర్లు కూడా ఉంచినట్లు ఎమర్జెన్సీగా సమీక్ష చేస్తున్నట్లయితే కలెక్టర్ ఎస్పీ తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 2 ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేశారు. 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేయడానికి రెడీగా ఉంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ వరుణ్. అయితే గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు అనేక ప్రాజెక్టులు కానీ లేకపోతే ఈ చెరువులు అయితే నిండుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచల గోదావరి తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరిలో ప్రస్తుతానికైతే 52 అడుగుల దగ్గరలో కూడా ఈ యొక్క గోదావరి ప్రవహిస్తున్నట్లుగా మనం చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ విజువల్స్ లో మనం చూసుకుంటే సుమారు 52 అడుగులనైతే ఈ గోదావరి నీటి మట్టం తాకుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గోదావరి నీటి ఈ యొక్క ఇంకొక అడుగు పెరిగితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రక్షణ చర్యలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ పర్యావహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించేందుకు ముందస్తు రక్షణ చర్యలలో భాగంగా ఏదైతే ఒక హెలికాప్టర్ ని కూడా ఈ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంచినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ చెర్ల రూట్ అనేక ప్రాంతాలకి వెళ్లే దారులు కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో ఆ రహదారులు మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే చెర్ల దుమ్ముగూడెం ప్రాంతాలకు భద్రాచలం నుంచి వెళ్లే రహదారులు అయితే పూర్తిగా క్లోజ్ అయినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క గోదావరి ఇంకొక అడుగు పెరిగినట్టయితే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. అయితే గతంలో అయితే ఈ గోదావరి అనేది 72 అడుగులకు పైన కూడా ప్రవహించిన నేపథ్యంలో పోయేసారి అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క నీటి మట్టం పెరగడం వలన అక్కడ వాళ్ళ ప్రతి గ్రామాలలోకి నీరు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే చాలా నష్టం వాటిల్లని కూడా చూడొచ్చు. కానీ పోయిన సంవత్సరం ఏదైతే ప్రాణ నష్టం అయితే ఎక్కువ కలగలేదని కూడా చెప్పొచ్చు. అయితే పోయిన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ సంవత్సరం అయితే జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క వరదలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదే విధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గా చేసి వెళ్ళినటువంటి అనుదీప్ అయితే ప్రత్యేక అధికారిగా ఇక్కడికైతే వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇటు పువ్వాడ అజయ్ కుమార్ అదే విధంగా అనుదీప్ ఇద్దరి సమన్వయం బాగుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుదీప్ ని హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ ని ఇక్కడికి ప్రత్యేక అధికారిగా కూడా పంపించారు. అదే విధంగా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రియాంక అలా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క వరదల సమీక్షిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే గత కొద్దిసేపటి క్రితం అయితే ఈ యొక్క వరదలపై అయితే ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు జిల్లా కలెక్టర్ అదే విధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ఇప్పుడు ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని అయితే వీరైతే చెప్తున్నట్టుంది. ఏదైతే నీరు గ్రామాలకు పూర్తిగా చేరక ముందే వీరందరూ కూడా త్వరగా సురక్షిత ప్రాంతాలకు రావాలని కూడా చెప్తున్నారు. అయితే ఇటు తాలిపేరు ప్రాజెక్టు తీసుకున్న కిన్నర్సాన్ తీసుకున్న అనేక రిజర్వాయర్లలో కూడా నీరైతే నిండుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంత ఉపశమనం ఏంటంటే ఉదయం నుంచి కూడా ఈ వర్షపాతం కొంచెం తగ్గిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కూడా ఈ వర్షపాతం తగ్గి అక్కడ నుంచి ఏదైతే ప్రాజెక్టులలో నీరు ఈ యొక్క గోదావరిలోకి రిలీజ్ చేయకపోతే మాత్రం ఈ గోదావరి అనేది కొంచెం తగ్గే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అధికారులు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి 52 అడుగులకు దగ్గరలో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క గోదావరి 55 అడుగుల నుంచి 58 అడుగుల వరకు కూడా ప్రవహించే అవకాశం ఉన్నట్లయితే వారు చెప్తున్నారు. అయితే ఒకవేళ నిజంగా 58 అడుగుల వరకు అయితే గోదావరి వచ్చినట్లయితే అనేక లోతట్టు ప్రాంతాలు అయితే నీట మునిగే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎవరైతే ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు విధంగా ఒక హెలికాప్టర్ ని కూడా సిద్ధంగా ఉంచినట్లు కూడా చెప్పొచ్చు. వారు అయితే నవీన్, ఏ ప్రాంతాల్లో వాళ్ళు లోతట్టుగా ప్రాంతాలు గుర్తించారు? ఆల్రెడీ చూసుకున్నట్లయితే 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో లోతట్టు ప్రాంతాలు ఏ ప్రాంతాలను గుర్తించారు? అక్కడ ప్రజలకి ఎలాంటి అప్రమత్తాలు జారీ చేశారు?
లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి అని అంటే అది చాలా ప్రాంతాలు కూడా ఈ లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే బుర్గపాడు మండలం కావచ్చు, లేదంటే భద్రాచలంలో అనేక గ్రామాలు, అదే పినపాకకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాలుగా కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఇప్పుడు చెర్లలో కూడా కొన్ని అంటే లోతట్టు ప్రాంతాలు వీటన్నిటినీ కూడా అధికారులు అయితే ముందస్తుగా గుర్తించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వీరు ముందుగా ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరికలు ఏ గ్రామాలు మునుగుతాయి, తర్వాత ఇలా మూడవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా ఏ గ్రామాలు మునుగుతాయని వారు ముందే ఒక అంటే గ్రామాల లిస్టు సిద్ధం చేసుకున్నట్లుగా అయితే వీరు ఏదైతే గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఈ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే వీరు ఒక రక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు ప్రణయ్. నవీన్, చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ల వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? అదేవిధంగా ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి కనిపిస్తున్నారు అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే అవగాహన కల్పించినట్లయితే తెలుస్తుంది. సో ఈ ప్రాంతాల్లో మీరు సురక్షితంగా ఉండొచ్చు, ఎలాంటి ప్రాంతాల పేర్లు ఏమని చెప్తున్నారా? వాళ్ళకి గవర్నమెంట్ ఫుడ్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించే సిద్ధంగా ఉంది? ఇప్పుడు ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. భద్రాచలంలో కొన్ని సురక్షిత ప్రాంతాలు పెట్టారు. అదేవిధంగా చెర్లకు సంబంధించి ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించి సురక్షిత ప్రాంతాలను అంటే ఒక స్కూల్స్ ని కానీ వీటిని తీసుకుని అక్కడికైతే వీరందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే వీరందరికీ కూడా ఈ ప్రభుత్వాన్ని అంటే వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సురక్షిత ప్రాంతాలలో అయితే వీరు అంటే ఉండే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పారు. అదే విధంగా ఇప్పుడు మున్నేరు నది తీసుకుంటే మున్నేరు నది కూడా గత 40 సంవత్సరాలలో లేని విధంగా ఇప్పుడైతే ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తుంది. మున్నేరు నది ప్రవహించడం వలన అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలలో కూడా నీరు చేరుతుంది. అదే ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పొచ్చు. దీని నోటి ఇటు ఖమ్మంలో అయితే మున్నేరు పాత బ్రిడ్జ్ అయితే పూర్తిగా మూసివేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇంకా కొద్దిగా అడుగులు పెరిగినట్లయితే మాత్రం కొత్త బ్రిడ్జ్ కూడా మూసివేస్తారని అయితే అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. అంటే వీరందరికీ ఇటు మన భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే ఈ హెల్ప్ లైన్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు. అదే విధంగా ఇప్పుడు భద్రాచలము, చెర్ల ఇలా అనేక ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా వారు ఎక్కడ ఇబ్బంది పడినా ఈ హెల్ప్ లైన్ డెస్క్ లో ఫోన్ చేయాలని, అదే విధంగా జిల్లా అంటే పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. వాట్సాప్ లో అయితే మనకి ఏదైతే జీపీఎస్ ని పెట్టినా ఈ పోలీస్ శాఖ రచిస్తుందని అయితే వారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మనం చూసుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఒకవేళ గోదావరి ప్రవహిస్తే అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి అంటే ప్రజలందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి అయితే వీరు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు వరుణ్.